మంచిది. మన తండ్రి అయిన దేవునికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు చెల్లిస్తున్నాను. అర్థమవుతుంది. దయచేసి ఈ రాత్రి దేవుడు ఒక మంచి మాటని నాకు తెలియచేశాడు. ఏంటంటే, సాధారణంగా క్రైస్తవులు, మనకి క్రైస్తవేతరులు సంగతి తర్వాత, ముందు క్రైస్తవులుగా మన జీవితంలో రక్షించబడి అనేక సంవత్సరాలు అయింది. కానీ మనకి ఇంకా ఇప్పటికి కూడా మన జీవితంలో ఒక ఆలోచన ఉంది. ఏం ఆలోచన అంటే, రక్షించబడి చాలా సంవత్సరాలు అయింది, కానీ మనకు ఒక ఆలోచన ఉంది. ఏ ఆలోచన అంటే, దేవుడు నా పాపమును చూస్తున్నాడు, లేకపోతే నాలో ఉన్న దోషమును లెక్కిస్తున్నాడు, లేకపోతే నేనేదో తప్పు చేస్తే దాన్ని దేవుడు రికార్డ్ చేస్తున్నాడు, దాన్ని ఆయన గమనంలోనికి తీసుకుంటున్నాడు అనే అభిప్రాయం దేవుని మీద ఉంది. మనందరికీ చాలామంది, నాకు తెలిసి ఇక్కడ కూర్చున్న వారందరికీ కూడా ఒక అభిప్రాయం ఉంది. ఒక చిన్న తప్పు చేయగానే మనకు వచ్చే అభిప్రాయం ఏంటంటే, దేవుడు నా ఎడల కోపంగా ఉన్నాడు, ఎందుకంటే నేను తప్పు చేశాను. దేవుడు నేను చేసిన ఈ మిస్టేక్ని రికార్డ్స్లో రాస్తాడు, లేకపోతే దేవుడు ఈ తప్పుని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాడు. ఇది ఎప్పుడు మర్చిపోడు దేవుడు. అందుకే అని నువ్వు ఎప్పుడైతే నీ మనస్సులో అలాంటి ఆలోచన వచ్చిందో, రాగానే నువ్వేం చేస్తావంటే, దేవుని వైపు చూడకుండా నీ తప్పు వైపే చూసుకుంటూ ఉంటావు. అంటే నీకు జరిగే నష్టం, ఆ తప్పు వలన కొన్ని నష్టాలు జరగవచ్చు, కొన్ని శ్రమలు కలగవచ్చు, లేకపోతే కొన్ని ఇబ్బందులు నీకు కలగవచ్చు. కలిగినప్పుడు నువ్వేం చేస్తావంటే, నిన్ను నువ్వే చూసుకుని కృంగిపోతూ ఉంటావు. కానీ దేవుడు ఆల్రెడీ మన తప్పులు మర్చిపోయి మన తప్పులన్నీ మర్చిపోయి ఆయన 2000 సంవత్సరాల పైగా అయిపోయింది. నీ తప్పులు మర్చిపోయాడు ఆయన. ఆ విషయంలో కావాలనే మెమరీ లాస్ చేసుకున్నాడు. ఎందుకనంటే, దానికి కారణాలు మీకు చెప్తాను. చూడండి, హెబ్రీ పత్రికలో ఆయన ఆల్రెడీ నీ తప్పులు మర్చిపోయి 2000 సంవత్సరాల పైన అయిపోయింది. చూడండి, ఆయన అంటాడు, హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం 12వ వచనం. దయగలిగి వారి పాపములను ఇకను ఎన్నడును జ్ఞాపకము చేసుకొనని ప్రభువు సెలవిచ్చుచున్నాడు. ఇది ప్రభువు సెలవిచ్చుచున్న మాట. ఏమని? నేను మీ మీద దయగలిగి ఇక ఎప్పుడు కూడా మీ పాపములను నేను ఎన్నడూను జ్ఞాపకము చేసుకొనను. దీనికి కారణం ఉంది. కారణం ఏంటంటే, ఆయన ప్రియ కుమారుడిని ఆయన సిలువకు అప్పగించిన తర్వాత నీ పాపములు అన్నీ కూడా ఆయన మోసాడు. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయం 35-36 వచనాలు చదువుకుందాం. చూడండి దయచేసి. యోహాను సువార్త 1వ అధ్యాయం 35-36 వచనాలు. నిల్చుండగా యేసుని చూచి ఏం చెప్పాడు? ఇదిగో దేవుని గొర్రె పిల్ల. తర్వాత ఇంకో చోట లోక పాపములు మోసుకొని పోవచ్చున్న గొర్రె పిల్లని రాస్తుంటారు. చూడండి, అది వేరే దాంట్లో రాస్తున్నట్టుంది. ఓకే, లోక పాపములను మోసుకొని పోవచ్చున. ఎక్కడ ఉంది అది? ఏ వచనం? 1వ అధ్యాయం 29వ వచనం. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, యోహాను సువార్తనా? యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనం. ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. ఇదిగో లోక పాపములు మోసుకొని పోవచ్చున దేవుని గొర్రె పిల్ల. ఈ రాత్రి చాలా బాగా మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఒకవేళ మీ మనస్సుల్లో ఒకవేళ వేరే ఏదైనా సిద్ధాంతాలు కానీ, లేకపోతే మీరు నేర్చుకున్న మూల పాఠములు ఏమైనా ఉంటే అవి కొద్దిసేపు పక్కన పెట్టేయండి. వాక్యాన్ని వాక్యంగానే ధ్యానించండి. మనం ఎక్కడో నేర్చుకున్నాం మతపరంగా కొన్ని విషయాలు, వాటిని కొద్దిసేపు మన మనస్సులోంచి తీసేసి దేవుడు చెప్తున్న మాటలు విందాం. ఇక్కడికి ఎందుకు వచ్చాం మనం?
దేవుని వాక్కుని వినడానికి వచ్చాం. పరిశుద్ధమైన జీవము కలిగిన మాటలు ఆయనవి. కాబట్టి ఆయన ఏం చెప్తున్నాడంటే, ఇందాక చదివాం, ప్రభువు సెలవిచ్చుచున్నాడు ఏమని, నీ పాపములు నేను ఎన్నటికీ జ్ఞాపకం చేసుకున్నంటే దానికి ఒక కారణం చెప్పాడు. నీ మీద నాకు దయ కలిగింది. దయ ఎందుకు కలిగింది ప్రభా అంటే, ఆయన కుమారుడిని సిలువకు అప్పగించాడు. దయచేసి ఈ వచనంలో ఏం చెప్తున్నాడంటే 1:39 ఏం చెప్తున్నాడు, 39:29 మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి ఇదిగో లోక పాపములు మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రెపిల్ల. అంటే యేసు ప్రభు ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క పాపమును కూడా మోసుకొని వెళ్ళిపోవడానికి వచ్చిన దేవుని గొర్రెపిల్ల. దయచేసి గమనించి మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు ఈ గొర్రెపిల్ల నీ పాపములన్నిటినీ మోసుకుని పోవడానికి వచ్చిందా, లేకపోతే కొన్ని పాపాలే మోసుకుని వెళ్ళడానికి వచ్చిందా? ఇప్పుడు ఈ మాట చెప్పినప్పుడు మనం పుట్టామా? పుట్టలే. అంటే అంతకుముందు పుట్టినవారు, పుట్టేవారు, పుట్టబోయేవారు, వీళ్ళందరి పాపములు ఏం చేశాడు యేసయ్య? ఆ గొర్రెపిల్ల ఏం చేసింది? తన పాపములు మోసుకొని పోయింది. అంటే నీ పాపము ఎక్కడుంది ఇప్పుడు? అమ్మ, ఎక్కడుంది నీ పాపం? గొర్రెపిల్ల ఆల్రెడీ యేసు అనే గొర్రెపిల్ల మీద పాపం, నీ పాపం అంతా అక్కడుంది. కానీ ఆ పాపం నీలో ఉందని చెప్పి ఆలోచన చేసుకుంటూ నీ జీవితాన్ని నువ్వు పాడు చేసేసుకుంటున్నావు. అంటే ఆ సిలువలో ఉన్న శక్తిని ఆశ్రయించట్లేదు, ఆ శక్తిని తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నావు. ఎందుకంటే నీకేమనిపించిందంటే, నేను పాపము చేశాను, నేను దోషం చేశాను, కాబట్టి దేవుని శక్తిని, ఆ సిలువ శక్తిని అందుకునే ఆ యోగ్యత, ఆ అర్హత నాకు లేదు, కాబట్టి నేను ఇలాగే ఉండడం మంచిది. ఎందుకంటే దేవుడు నా మొర వినడు, ఎందుకంటే నేను పాపములో ఉన్నాను. కానీ నీకేం తెలియదంటే, నీ పాపమును మర్చిపోయి తండ్రి 2000 సంవత్సరాలు అయిపోయింది, ఆయన జ్ఞాపకం లేదు, ఆయన మర్చిపోయాడు. ఎందుకంటే చూడండి, ఇప్పుడు ఎక్కడ ఏ దేశంలో అయినా చట్టాలు ఏం చెప్తాయంటే, ఒక వ్యక్తి శిక్ష ఒక తప్పుకి ఒక వ్యక్తి ఒకసారి శిక్ష అనుభవిస్తే మరలా అదే తప్పుకి ఇంకొకరిని శిక్షించడానికి వీలు లేదు, ఏ చట్టం ఒప్పుకోదు. ఈ ప్రపంచంలో ఏ చట్టాలైనా మీరు చూడండి, చట్టాలు రాసి పెట్టుకున్నారు. ప్రతి దేశము ఒక చట్టం ఉంటుంది, వారికి న్యాయ చట్టాలు ఉంటాయి. అయితే ఏ చట్టం కూడా ఒక తప్పుకి 2 సార్లు శిక్ష విధించరు. అంటే మన పాపములన్నిటినీ కూడా గొర్రెపిల్ల 2000 సంవత్సరాల క్రితం మోసుకుని వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆల్రెడీ నీ తప్పులన్నిటికీ శిక్ష అనుభవించేసింది. ఇప్పుడు ఒక్కసారి తండ్రి శిక్షించాక మరలా రెండోసారి నిన్ను శిక్షించడానికి వీల్లేదు, అది చట్ట ప్రకారం నేరం. అలా ఒకవేళ దేవుడు నిన్ను అలా శిక్షిస్తే అది దేవుడు అన్యాయస్తుడు అవుతాడు. రాత్రి చాలా బలమైన మాటలు, జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మీ మైండ్లో ఉన్న ఈ మతపరమైన కొన్ని సిద్ధాంతాలను తీసేసి జ్ఞాపకం చేసుకోండి. దేవుడు నీ పాపములు ఎందుకు జ్ఞాపకం చేసుకున్నాడు అన్నాడంటే, చాలామందికి ఇలా కూడా రావచ్చు డౌటు. అంటే దేవుడు అపరిశుద్ధుడా, ఎందుకు జ్ఞాపకం చేసుకోడు? పాపం అంటే దేవునికి ఇష్టమా అని అడగొచ్చు. పాపం అంటే దేవునికి ఇష్టం లేదు, ఆయన ఎప్పుడూ పరిశుద్ధుడే, పరిశుద్ధతనే కోరతాడు. కానీ నువ్వు చేసిన పాపాలకి, చేయబోయే పాపాలకి ప్రభు అయిన యేసు క్రీస్తు వారు సిలువలో వెల చెల్లించేశాడు. లోక పాపములను ఆయన మోసుకుని వెళ్ళిపోయాడు. నీ పాపములన్నీ ఆయన మీద ఉన్నాయి. ఇప్పుడు ఆయన్ని శిక్షించిన తర్వాత మరలా నిన్ను శిక్షిస్తే దేవుడు అన్యాయస్తుడు. రాత్రి ఈ మాటలు జీర్ణించుకోవడం కొంచెం కష్టమై అయ్యి ఉండొచ్చేమో, నాకు తెలియదు, కానీ కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. దేవుడు 2 సార్లు ఏ వ్యక్తి చట్టాలు ఒప్పుకోవాలి, దేవుడు 2 సార్లు శిక్ష విధించాడు. యేసు ప్రభు మీద నీ పాపమును మోపాడు, నీ పేదరికాన్ని మోపాడు, నీ శ్రమలని, నీ కన్నీటిని, నీ అనారోగ్యాన్ని, రోగములను వహించుకొని పోయినని ఉంటుంది మత్తయి సువార్త 8వ అధ్యాయంలో. అంటే నీవన్నీ కూడా ఆయన తీసుకుని వెళ్ళిపోయాడు. తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నిన్ను శిక్షిస్తే దేవుడు అన్యాయస్తుడు. దయచేసి జ్ఞాపకం ఉంచుకోండి. అందుకని ఆయన
ఈరోజు మన మెసేజ్ టైటిల్ ఏంటంటే గాడ్ ఈజ్ నాట్ ఆన్ ఏ సిన్ హంట్. అంటే దేవుడు పాపమును వెంటాడేవాడు కాదు. మన గమనం ఎందుకు, మన ఓటమి ఎందుకు, మనం సిలువలో ఉన్న శక్తిని ఆశ్రయించలేకపోతున్నామంటే మన మనస్సు అంతా ఎలా ఉందంటే దేవుడు పాపమును వెంటాడే దేవుడని అర్థం చేసుకున్నాం. మనం పాపమును వెతికి పట్టుకునే దేవుడని మనం అర్థం చేసుకున్నాం దేవుడిని. దేవుడి ఆలోచనకి మనకి చాలా తేడా ఉంది. దేవుని స్టేట్మెంట్కి మన మాటలకి చాలా తేడా ఉంది, చాలా వ్యత్యాసం ఉంది. దేవుడు ఏం చెప్తున్నాడంటే మీ పాపములు నేను ఎన్నటికీ జ్ఞాపకం చేసుకొనను. రెండవదిగా ఆయన ఏమన్నాడంటే ఈ లోక పాపములను మోసుకొని పోయింది గొర్రెపిల్ల. ఒక్కసారి అర్పించేశాడు బలి. ఈ బలి అర్పించిన తర్వాత ఎగైన్ నువ్వేమనకూడదంటే నేను పాపిని అనకూడదు. ఒకవేళ అన్నా నువ్వేమనాలంటే నన్ను చాలామంది ఇలా కూడా ప్రార్థన చేస్తారు, ప్రభా నేను పాపం చేశాను, నన్ను శిక్షించిన ఆయన, నేను శిక్షకు అర్హురాలనే. నిన్ను రెండోసారి శిక్షిస్తే ఆయన అన్యాయస్తుడు అవుతాడు. దయచేసి అర్థం చేసుకోండి. అంటే నీ మైండ్ని మార్చుకోవాలి. అలా అని మిమ్మల్ని పాపం చేయమని చెప్పట్లేదు నేను, కానీ నీ మనస్సు మారాలి. మనస్సు ఏం మారాలంటే సిలువలో ఉన్న శక్తిని నువ్వెందుకు తీసుకోలేకపోతున్నావంటే నీ గమనం అంతా ఎలా ఉందంటే దేవుని మీద ఒక అభిప్రాయం ఏర్పడింది నీకు. ఏమనంటే దేవుడు పాపమును వెతికి పట్టుకునేవాడు. లేకపోతే నేను పాపం చేశాను కాబట్టి దేవుడు ఆ పాపం ద్వారా నన్ను వెంటాడుతున్నాడు, ఆ పాపము నన్ను వెంటాడుతుంది అంటాం. చూడండి, చాలాసార్లు మన దైనందిక జీవితంలో చెప్పే మాటలు ఏంటంటే నేను చేసిన మిస్టేక్ నన్ను వెంటాడుతుందండి, నేను చేసిన తప్పు నిన్ను వెంటాడుతుందంటే నీ మనస్సులో ఆలోచన ఎలా ఉందంటే నేను మిస్టేక్ చేశాను కాబట్టి దేవుడు దానికి శిక్షిస్తూ ఉన్నాడు. ఆ పాపమును వెతికాడు దేవుడు, నాలో ఉన్న ఆ తప్పుని వెతికి పట్టుకున్నాడు అని నువ్వు అనుకుంటున్నావు. కానీ దేవుడు పాపమును వెతికే దేవుడు కాదు. లేకపోతే నీలో పాపమును, ఒకప్పుడు దేవుడు పాపమునే వెతికేవాడు, కానీ ఇప్పుడు ఎందుకు వెతకట్లేదంటే సిలువలో ఉన్న ఆ మాధుర్యం అదే. సిలువలో ఉన్న ఆ గొప్పతనం ఏంటంటే సిలువలో చాలా గొప్పతనం ఉంది. ఆ సిలువలో ఉన్న ఆ గొప్ప మాధుర్యత ఏంటంటే ఎప్పుడైతే సిలువ కార్యం జరిగిందో ఆ రోజు నుంచి ఈ ప్రపంచంలో, అలా అని తప్పు చేయమని కాదు, తప్పు చేస్తే ఏ వ్యక్తి అయినా ఆ తప్పుని దేవుడు ఎప్పుడో మర్చిపోయాడు. ఎందుకంటే ఆయన ఆ లోక పాపములను మోసుకొని పోవచ్చిన గొర్రెపిల్లను పంపాడు, యేసు ప్రభుని. ఆ గొర్రెపిల్ల చాలా నీతిగా నిజాయితీగా దేవుని పక్షాన పనిచేసింది. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎలా పనిచేశారంటే నీ ప్రతి పాపమును, నీకు పుట్టిపోయే పిల్లల పాపములు కూడా, లేకపోతే రెండవ రాకడ వచ్చేంత వరకు ఎంత పాపము లోకంలో ఉందో ఆ పాపమునంతటిని ఆ గొర్రె పిల్ల మోసుకుని వెళ్ళిపోయింది. ఒకవేళ నేను తప్పు చేశాను అని నువ్వు అన్నావంటే దాని అర్థం ఏంటంటే ఆ పాపమును దేవుడు విడిచిపెట్టేశాడని అర్థం. అంటే గొర్రె పిల్ల మొయ్యలేదని అర్థం. ఇప్పుడు గొర్రె పిల్ల మొయ్యలేదంటే నువ్వు ఇండైరెక్ట్గా ఏం చెప్తున్నావంటే సిలువలో సగం కార్యమే జరిగింది, ఇంకా మిగతా సగం నేను చేయాలంటున్నావు నువ్వు. అర్థమవుతుందా? సిలువలో సగమే యేసు ప్రభువారు చేశారు, మిగిలిన కార్యము నేను చేయాలంటున్నాను. ఆయన సమాప్తమాయను అన్నాడు. అంటే ఇంకేం మిగిలిలేదు. హల్లెలూయా. ఇంకా ఏమి మిగిలిలేదు. ఈ ప్రపంచంలో ఎంత పాపం ఉందో అంత పాపము ఆయన తీసుకుని వెళ్ళిపోయాడు. ఆ గొర్రెపిల్ల మోసుకుని వెళ్ళిపోయింది. అందుకని దేవుడు నీలో ఉన్న తప్పులని, నీలో ఉన్న ఆ మిస్టేక్స్ని, దోషాన్ని వెతకడానికి రాలేదు, లేకపోతే వెతికే దేవుడు కాదు. మరి ఏం వెతుకుతాడు ఆయన? దయచేసి మనం గమనిద్దాం. చూడండి, 1 తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. సిలువ శక్తిని నువ్వు పొందాలంటే నీ మైండ్ మారాలి. అంటే నీ మైండ్ దేవుడు నా దోషమును వెతుకుతున్నాడు అనే మైండ్ ఉండకూడదు. ఏముండాలో ఈ రాత్రి జ్ఞాపకం చేసుకుందాం. 1 తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. ఎందుకనగా రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించెను. నువ్వు నియమింపబడ్డావు, లేకపోతే పిలువబడ్డావు. దేనికి పిలువబడ్డావు? దేనికి నియమించబడ్డావు? ఒక వ్యక్తిని నియమించుకుంటారు, ఒక వ్యక్తిని ఉద్యోగంలో నియమించుకుంటారు, ఒక వ్యక్తిని మనం దేని కొరకు నియమించుకుంటాం. దేనికి నియమించాడు నిన్ను?
చూడండి, మన ఇండియా తరపుని చాలామంది అంబాసిడర్ని నియమిస్తారు వేరే దేశాల్లో. అలాగే దేవుడు నిన్ను నియమించుకున్నాడు, లేకపోతే నిన్ను పిలిచాడు, లేకపోతే నిన్ను ఎన్నుకున్నాడు. దేనికి ఎన్నుకున్నాడు? నీలో ఎంత పాపం ఉందో చెప్పడానికి కాదు, నువ్వు ఎంత ఘోర పాపివో చెప్పడానికి కాదు, లేకపోతే నువ్వు ఈ మిస్టేక్ చేసావమ్మా, ఈ తప్పు చేసావు, నువ్వు సరి చేసుకో అని చెప్పడానికి కాదు దేవుడు నిన్ను నియమించుకున్నది. మరి ఎందుకు నియమించుకున్నాడు అంటే చూడండి, అక్కడ నియమించను కానీ దేవుడు మనలను ఎందుకట రక్షణ పొందుటకే నియమించను కానీ. దేవుడు మనస్సు నీకు అర్థం కావాలా? దేవుడు మనస్సు అర్థం అవ్వనంతసేపు దేవుడు నీకు అర్థం కాకపోతే నువ్వు ఎన్ని లెంట్ సీజన్లకు వచ్చినా నీకు ఉపయోగం ఏం లేదు. దేవుడి హార్ట్ ఏంటి, దేవుడి మనస్సు ఏంటి నీకు తెలియాలి. చూడండి, ఒక వ్యక్తిని వివాహం చేసుకునే ముందు మనం ఏం చేస్తాం? ఆ వ్యక్తి గురించి ఎంక్వైరీ చేస్తాం, అవునా కాదా? పలానా వాళ్ళ అమ్మాయి అంట మంచిదా కాదా, పలానా వాళ్ళ అబ్బాయి అట మంచోడా కాదా. అంటే ఒక వివాహం చేయాలన్నా, లేకపోతే ఫ్రెండ్షిప్ చేయాలన్నా, లేకపోతే ఏదైనా ఒక బిజినెస్ పార్ట్నర్ని వెతుక్కోవాలన్నా మనం ఏం చేస్తాం? ఆ వ్యక్తి గురించి కొన్ని విషయాలు తెలుసుకుంటాం. కానీ నేను చెబుతున్న మాట ఏంటంటే, ఈ రోజున దయచేసి గమనించండి, ఆయన నిన్ను క్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే గాని దేవుడు మనలను నియమించను గాని ఉగ్రత పాలగుటకు కాదు. అసలు దేవుడు నిన్ను ఎందుకు నియమించుకున్నాడో అది తెలియాలి నీ మైండ్కి. మన మైండ్కి ఏం తెలుసు అంటే, దేవుడు నాలో ఉన్న పాపంను వెతుకుతున్నాడు, నేను చేసిన మిస్టేక్ని వెతికాడు, అందుకే నాకు ఈ శిక్ష పడింది. అలా అనుకోగానే నువ్వు నిజంగానే శ్రమల్లోకి వెళ్ళిపోతావు, ఇబ్బందుల్లోకి వెళ్ళిపోతూ ఉంటావు. నీకు అర్థం కాదు, ఇదేంటి, నేను ఆల్రెడీ లెంట్ ప్రేయర్స్కి వెళ్తున్నానే 40 రోజులు, నేను ఈ శ్రమ కాలంలో చాలా భక్తిగా ఉన్నాను, చాలా భక్తి శ్రద్ధలతో దీన్ని గడిపాను, అయినా కూడా దేవుడు నన్ను ఎందుకు ఇలా శ్రమల గుండా నడిపిస్తున్నాడు అని చాలామందికి ఆలోచన వస్తుంది. ఎందుకు నడుస్తున్నామంటే, ఆ సిలువలో పాస్టర్ గారు శక్తి ఉందని చెప్పారు, కానీ ఆ శక్తికి బదులుగా నేను బలహీనతను తీసుకున్నాను అని నీకు అనిపిస్తుంది. ఎందుకు తీసుకున్నావు అంటే, దేవుడి మనస్సు నీకు అర్థం కాలేదు, దేవుడు ఎలాంటి హృదయం కలిగిన వాడు, లేకపోతే నీ పట్ల దేవుని ఉద్దేశం ఏంటో నువ్వు తెలుసుకోలేదు. కాబట్టి నీకేమైందంటే, నువ్వు ఏదైతే కలలు కన్నావో, నువ్వేం కలలు కన్నావో, నేను ఈరోజు తప్పు చేశాను కాబట్టి శిక్షకి పాత్రురాల్ని, శిక్షకి అర్హురాల్ని, కాబట్టి నాకు అందుకే ఇది ఇలా జరిగింది. అలా కాకుండా దేవుడు నీ పట్ల ఆయన ఉద్దేశం ఏంటి అంటే, ఆయన చెప్తున్నాడు, నేను నిన్ను నియమించుకున్నాను బిడ్డ. ఎందుకు నియమించుకున్నానంటే, నిన్ను రక్షించడానికే. అంటే ఏ విషయంలో ప్రభా అంటే, అన్ని విషయాల్లో. రక్షణ అనేది ఒక ప్యాకేజ్ అది. దానికి గ్రీక్ వర్డ్ చెప్తారు, ఏది సోజో అనే గ్రీక్ వర్డ్ చెప్తారు. అంటే దాంట్లో నీ అనారోగ్యము, నీ పేదరికము, ఆశీర్వాదం అన్నీ ఉంటాయి. అన్నింటినీ కలిపి రక్షణ అనే పదము వచ్చిందట. ఆ పదము, ఆ రక్షణ అంటే నిన్ను రక్షించటకే కానీ, చాలా ఎంత మంచి మాట, ఉగ్రత పాలగుట కాదు. అంటే దేవుని, చాలామంది ఇలా చెప్తారు, బ్రదర్ దేవుని ఉగ్రత వచ్చేసింది. ఏదన్నా మనకి ఏదో సునామీ వచ్చిందనుకో, లేకపోతే కరోనా వచ్చిందనుకో, వెంటనే ఏమంటాం మనం? దేవుని ఉగ్రత దిగిపోయింది, దేవుని ఉగ్రత దిగిపోయింది. ఆయన ఏం చెప్తున్నాడు అసలు? నువ్వేం బైబిల్ చదివావు, లేకపోతే ఏం వర్తమానం విన్నావు? ఆయన ఏం చెప్తున్నాడు? నేను నిన్ను రక్షించడానికి వచ్చాను నాన్న. అసలు ఆయన మాటలు ఎంత కనికరం కలిగే మాటలు చూడండి. నేను నిన్ను రక్షించడానికి వచ్చి, ఎందుకు భయపడుతున్నావు నా దగ్గర రావడానికి? చాలామంది క్రైస్తవులు దేవుని దగ్గర రావడానికి భయం అదే. ఏంటంటే, దేవుడు నన్ను యాక్సెప్ట్ చేస్తాడో చేయడో, దేవుడు ఒకవేళ ఏమో నన్ను ఒకవేళ తృణీకరిస్తాడేమో. అసలు నీ పట్ల దేవుడు ఏమంటున్నాడంటే, క్రీస్తు ద్వారా నిన్ను రక్షణ పొందుటకే కానీ ఉగ్రత పాలగుటకు నేను నియమింపలేదు. నిన్ను సెలెక్ట్ చేసుకోలేదు ఆయన. నిన్ను దేనికి సెలెక్ట్ చేసుకున్నాడు చెప్పాలి? రాత్రి దేనికి సెలెక్ట్ చేసుకున్నాడు? ఉగ్రతకా, రక్షణకా? రక్షణకి. అంటే ఆ రక్షణలు ఏమున్నాయి? నీకేం కావాలో అన్నీ ఉన్నాయి, ఆ పవర్ అంతా దాంట్లో ఉంది. కాబట్టి నువ్వు ఎప్పుడు ఏమనుకోవాలి? నువ్వు మిస్టేక్ చేసినా, మంచి చేసినా, చెడ్డ చేసినా ఏమనుకోవాలి? దేవుడు నన్ను ఉగ్రత పాలగుటకు నియమించుకోలేదు. ఒక నియమించుకున్నాడు నిన్ను, ఆయన కుమారుడుగా, కుమార్తెగా నిన్ను నియమించుకున్నాడు. ఎందుకనంటే, నా కుమార్తె ఎప్పుడు నా కుమారుడు
మోసుకుని వెళ్ళిపోయాడు పాపములు. కాబట్టి నా మనసు అర్థం చేసుకుని దేవుడు నన్ను రక్షించడానికి, నువ్వు ఏ శ్రమల్లో ఉన్నా, ఏ అనారోగ్యంలో ఉన్నా, ఏ ఇబ్బందిలో ఉన్నా, ఎలాంటి స్థితిలో ఉన్నా ఈ మాటని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు నన్ను రక్షించుటకే కానీ ఉగ్రత పాలగుటకు నన్ను నియమించుకోలేదు. నీ నియామకము దాని కొరకు కాదు. దేని కొరకు? ఉగ్రత పాలగుటకు కాదు. మరి ఎందుకు నిన్ను నియమించుకున్నాడంటే రక్షించుకోవడానికి. ఎందుకంటే నువ్వు ఆయన కుమార్తెవి, ప్రియమైన కుమార్తెవి, ప్రియమైన కుమారుడు నువ్వు. కాబట్టి నేను రక్షించుకున్నాడు. రక్షించుకుంటే నువ్వేం చెప్పాలి? నీకు శ్రమలు వచ్చినప్పుడు, లేకపోతే నిన్ను ఏదైనా ఒక బలహీనమైన ఏదైనా వ్యక్తులు నిన్ను లేకపోతే ఏదైనా అన్నప్పుడు, లేకపోతే ఏదైనా బలహీనమైన కార్యాలు నీ దగ్గరికి వచ్చినప్పుడు, నీ ముందు సమస్యలు నిలబడినప్పుడు, శ్రమల్లో నిలబడినప్పుడు, లేకపోతే అనారోగ్యము నిన్ను హేళన చేస్తుంటే, లేకపోతే ఎవరైనా నిన్ను తృణీకరిస్తే నువ్వేం చెప్పాలంటే, ఒకవేళ మేబీ మీరు తృణీకరించవచ్చు, లేకపోతే నువ్వు నన్ను లెక్క చేయకపోయి ఉండొచ్చు, లేకపోతే నేనంటే నీకు హేళనగా ఉండొచ్చు, కానీ నా తండ్రి యేసుక్రీస్తు ద్వారా నన్ను నియమించుకున్నాడు. దేనికంటే రక్షించుకోవడానికి నియమించుకున్నాడు. ఉగ్రత పాలవడానికి కాదు. ఉగ్రత నీ మీదకి రాదిక. ఎందుకంటే ఉగ్రత ఆ గొర్రె పిల్ల తీసుకుని వెళ్ళిపోయింది. యేసు ప్రభు అనే గొర్రె పిల్ల 2000 సంవత్సరాల క్రితం మోసుకుని వెళ్ళిపోయింది. ఒకవేళ ఉగ్రత నీ మీద ఉంది అంటే యేసయ్య శిలువ మరణంలో శక్తి లేదు. చూడండి, 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 13వ వచనం చదవండి త్వరగా. అంటే ఎప్పుడైనా మనకి ఇబ్బందులు రావచ్చేమో, వచ్చినా సాధారణముగా ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు, మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనీయడు. అంటే శోధింపబడనీయడు అంటే ఎవడో శోధిస్తున్నాడు నిన్ను. సాతానుగాడు శోధిస్తుంటే ఆయన నిన్ను శోధింపబడనీయడు. ఎంతవరకు? నువ్వు ఓర్చుకోగలిగినంతవరకే. తర్వాత వాడు శోధిద్దామన్నా యాక్సెప్ట్ చేయడు. తర్వాత ఎందుకంటే ఆయన నమ్మదగిన వాడు. అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకున్న మార్గమును. ఇప్పుడు శోధనతో కూడా నీకు ఒక ప్యాకేజ్ ఉంది. ఏంటది? తప్పించుకునే మార్గమును సిద్ధపరిచాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని నువ్వు శోధనలోనే ఉండిపోని అవసరం లేదు. నువ్వు శోధనలోనే, శ్రమల్లోనే, అనారోగ్యంలోనే అలా ఉండిపోవాల్సిన అవసరం నీకు లేదు. నీ దేవుడు ఎవరంటే నమ్మదగినవాడు కాబట్టి భారము నీ మీద వేయకుండా గొర్రె పిల్లని పంపించాడు, ఆయన కుమారుని పంపించుకున్నాడు. కాబట్టి ఇప్పుడు నీకు ఏదైనా శోధన వస్తే వెంటనే నేను ఏదో తప్పు చేసిన అనుకోకూడదు. దేవుడు నమ్మదగినవాడు, ఆయన క్యారెక్టర్ని హైలైట్ చేసుకోవాలి. ఆయన నమ్మదగినవాడు, ఆయన రక్షించడానికి నన్ను నియమించుకున్నాడు. ఇలాంటి మాటలతో నువ్వు ఆదరించబడుతున్నప్పుడు వెంటనే నువ్వు తప్పించుకునే మార్గం కనబడుతుంది. నీకు తప్పించుకునే మార్గం ఉంది కానీ కనిపించట్లేదు. ఎందుకనంటే నీ మనసు ఏం ఆలోచిస్తుంది? నీ మిస్టేక్ మీద ఉంది, నీ తప్పు మీదే నీ మనసు ఉంది. కాబట్టి నీకు తప్పించుకునే మార్గం కనబడతాలే, ఆల్రెడీ డిజైన్ చేసి పెట్టాడు, కానీ తప్పించుకోలేకపోతున్నావు. కారణం ఏంటంటే నీ మైండ్ అంతా దేవుడు నా తప్పులు వెతికాడు, నా మిస్టేక్స్ని వెతికాడు, కాబట్టి దేవుడు నన్ను శిక్షిస్తూ ఉన్నాడు. ఈ గమనంలో ఉన్నావు. కానీ ఆయన నా బిడ్డను రక్షించాలి, నా బిడ్డని శ్రమలు పెట్టొద్దు, ఇబ్బంది పెట్టొద్దు అని ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. మార్గంను సిద్ధపరిచాడు నీకు. ఆ మార్గమే యేసు ప్రభువారు. నేనే మార్గము అంటే యేసు ప్రభువే మార్గము. నీకు మార్గంని ఆల్రెడీ సిద్ధపాటు చేసి పెట్టాడు. సిద్ధపాటు చేసి పెడితే మనం మాత్రం దేవుని మీద వేరే అభిప్రాయం కలిగి ఉన్నాం. చూడండి, కొన్నిసార్లు మార్గంని ఏర్పాటు చేశాడు, కానీ ఆ మార్గం మనకు కనబడదు. ఒకసారి దయచేసి యెషయా గ్రంథం, ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 5వ వచనం నుంచి చదవండి. 17వ అధ్యాయం 5వ వచనం నుంచి. యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు, నరులను ఆశ్రయించి శరీరాలను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును, అంటే యెహోవా నుండి తొలగించుకునేవాడు శాపగ్రస్తుడు. అంటే నీ పాపమును బట్టి కాదు, నీ హృదయాన్ని దేవుని మీద నుంచి ఎక్కడికి తీసుకెళ్ళావు చెప్పాలి? మనుషుల మీదకి తీసుకుపోయావు. అంటే ఎవరో ఏదో చెప్తే,
ఎవరు ఏదో చెప్పారనుకోండి, నువ్వు పాపం చేసావంటే ఎస్ అంటున్నావు. నీ పాపం ఇంకా నిన్ను వెంటాడుతుందంటే ఓకే అంటున్నావు. దేవుడు ఏం చెప్పాడు? దానికి వ్యతిరేకంగా చెప్పాడు. నిన్ను రక్షించడానికి నేను నియమించుకున్నాను. ఆ నియామకం ఎంత గొప్పదో చూడండి. ఆ మాటలు చిన్న చిన్న మాటలు కాదు, నిన్ను నియమించుకున్నాడట రక్షించడానికి. అలాంటి దేవుణ్ణి నువ్వేం చెప్తున్నావు అందరితో? అవును, నేను పాపం చేశాను కాబట్టి ఇలా జరిగింది. కానీ ఎవరిని శాపగ్రస్తుడు అన్నాడు దేవుడు? యెహోవా మీద నుండి. అంటే ఆయన మాటలు నువ్వు లక్ష్య పెట్టకుండా, ఆయన మాటలు నువ్వు వినకుండా, నీ పాపములు నేను ఎన్నడూ నువ్వు జ్ఞాపకం చేసుకుని అంటే నువ్వేమంటున్నావు అంటే, లేదు నువ్వు జ్ఞాపకం చేసుకున్నావు ప్రభా, అందుకే నా జీవితం ఇలా ఉంది అంటున్నావు. అంటే అలా ఎవరైతే అలాంటి మాటలు విని వారి మాటలతో ఏకీభవిస్తారో, వాళ్ళ మాటల్ని అంగీకరిస్తారో వాడు శాపగ్రస్తుడు, పాపం చేసినాడు కాదు. మేము మీకు ఎలా చెప్తే, నన్ను ఒక ఆయన అడిగాడు ఒక దగ్గర, నేను ఒక మాట చెప్పాను ఏంటంటే, పాపము చేసినందుకు కాదు, యేసు ప్రభు యొక్క సిలువ యొక్క ఆ విలువను నువ్వు అంగీకరించినందుకు నువ్వు నరకానికి వెళ్తావంటే దానికి నన్ను క్షమాపణ చెప్పమన్నాడు పెద్ద పాస్టల్ మీటింగ్లో. అందుకని దయచేసి అది వదిలేద్దాం. అంటే యేసు ప్రభు ఇలాంటి ఎన్నో జరుగుతూ ఉంటాయి. దయచేసి గమనించండి. ఇప్పుడు నేను చెప్తున్నానా, వాక్యం చెప్తుండే, ఎవరు శాపగ్రస్తులు? పాపం చేసిన వాళ్ళ, లేకపోతే దేవుని మాటను నువ్వు పక్కన పెట్టి మనుషుల్ని ఆశ్రయించి వాళ్ళ మాటలు విని వాళ్ళతో సమ్మతిస్తూ ఉంటే దాన్ని ఏమంటున్నాడంటే దేవుడు, నువ్వు శాపగ్రస్తుడు. ఒకవేళ ఆ శాపగ్రస్తుడికి ఏమొస్తుందో చూడండి, అలా దేవుని మాటలు అంగీకరించకుండా నీకు నువ్వే దేవుని మీద ఒక చెడ్డ అభిప్రాయం కలిగి, దేవుడు అలాగే అంటాడు కానీ నా పాపాలు మర్చిపోడండి, నా పాపాలు జ్ఞాపకం ఉంచుకున్నాడు, అందుకే నా జీవితం ఇలా ఉంది అన్న వాళ్ళకి ఎలా ఉంటుంది చూడండి. వాడు ఎడారిలోని అరుహ వృక్షం వలె ఉండును. మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు. మేలు వస్తుంది. దేవుడు నీ శ్రమలు చూడలేక, నీ కన్నీళ్లు చూడలేక మేలుని పంపిస్తాడు నీ దగ్గరికి. మేలు వస్తే అప్పుడు నీకేమో మేలు అంటే ఆ మేలు కదమ్మా. మేలు అంటే బెనిఫిట్స్. నీకు శ్రమకు తగిన ఏదైనా బహుమానం దేవుడు ఇచ్చినప్పుడు అది నీకేమవుదట? కనబడదు. వాడు అడవిలో కాలిన నేల యందును నిర్జనమైన చవిటి భూమి యందును నివసించును. వాడు అలా అంటే కాలిన భూమిలో ఏం మొలిస్తా చెప్పండి? హిరోషిమా జపాన్లో ఆటం బాంబు వేశారు. అది ఇప్పటికి కూడా అక్కడ పచ్చ మొక్క ఏది రాదట అక్కడ. అంటే కాలిన నిర్జనమైన భూమిలో నీ బ్రతకాల ఉంటుందని చెప్తున్నాడు. అక్కడ ఏమీ మొలవదు, ఆ గ్రీనరీయే ఉండదు అక్కడ. అలాంటి స్థలంలో నీ జీవితం గడపాల్సి వస్తుంది. ఎందుకు? ఏం చేసావని? దేవుడు తప్పేం లేదు ఇక్కడ. దేవుడు ఏమన్నాడు? నువ్వు పాపం చేసినందుకు ఇలా ఉన్నావమ్మా అనట్లేదు. యెహోవా యందు నీ మనస్సుని తొలగించుకుని ఆయన మాటలను లక్ష్య పెట్టకుండా వేరే మాటలతో సమ్మతించావు. ఆ మాటలని నువ్వు అంగీకరించావు. నేనేం చెప్తున్నాడు? దేవుడు ఏం చెప్తున్నాడు? నీ పాపం నేను అన్నిటికీ జ్ఞాపకం చేసుకును, నిన్ను రక్షించడానికే, క్రీస్తు యేసు ద్వారా నిన్ను రక్షించడానికే కానీ ఉగ్రత పాలగుటకు నేను నిన్ను నియమించుకోలేదు. అంటే లేదు ప్రభా, నేను పాపమునికే నియమించబడ్డాను. చాలామంది స్టాంప్ వేసి మరీ చెప్తారు, నేను శ్రమల కొరకే పుట్టానండి, నేను ఏడవడానికి పుట్టాను. మీకు మీరే డిక్లేర్ చేసుకుంటారు. కానీ దేవుడు ఆ మాట చెప్పట్లే. దేవుడు దయగలిగిన వాడు. ఆయన మాటలు చూడండి. నీ జీవితం అలా ఉండడానికి కారణం ఏంటంటే, నీవు దేవుని సిలువలో నా శక్తిని పొందకపోవడానికి కారణం ఏంటంటే, ఆ మాటలను పక్కన పెట్టేసి వేరే మనుష్యుల మాటలతో నువ్వే కీపిస్తా ఉన్నావు. తర్వాత చూడండి, యెహోవాను నమ్ముకో అంటే నిన్ను పనులు చేయమంటలే, దేవుని కొరకు ఏదో పెద్ద పెద్ద క్రియలు చేయమంటలే. ఏమంటాడు? యెహోవాని నమ్ముకో, దేవుడిని నమ్ముకో. దేవుడిని నమ్ముకుంటే నీకేమవుతుంది? వాడు ధన్యుడు. అంటే అర్థం ఏంటి తెలుసా? ధన్యుడు అంటే బ్లెస్డ్, అంటే ఆశీర్వదించబడినవాడు. యెహోవాను నమ్ముకునేవాడు ఆశీర్వదించబడినవాడు. ఆ తర్వాత యెహోవా ఎలా ఉంటాడు? వానికి ఆశ్రయంగా ఉంటాడు. ఎవడన్నా నీకు కీడు చేద్దామంటే అక్కడ దేవుడు ఉంటాడు. దేవుడు కీడు చేసేవాడి ద్వారానే మేలు చేయిస్తాడు. హల్లెలూయా.
చూడండి, నీ పక్షాన ఆయన పని చేస్తూ ఉంటాడు. యెహోవానికి ఆశ్రయముగా ఉండును, వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉంటాడు. అంటే ఇప్పుడు చూడండి, మనం ఊర్లలో చూస్తాం చిన్న కాలువలు ఉంటాయి. ఆ కాలువ పక్కనే ఒక చెట్టు ఉంటుంది. అది ఈ కాలం ఆ కాలం అని లేకుండా ఎప్పుడు పచ్చగా ఉంటుంది. ఎందుకు? దానికి ఎప్పుడు ఏముంటాయి? చెమ్మ ఉంటుంది, నీళ్లు ఉంటాయి, కాబట్టి ఎప్పుడు గ్రీన్గా ఉంటుంది. అది అలా నీ జీవితం ఉంటుంది. ఏం చేస్తే ఏం చేయని అవసరం లేదు, దేవుడు చెప్పిన మాటతో సమ్మతించాలంతే, ఏకీభించాలి, అంగీకరించాలి. అవును ప్రభా, నా పాపములు జ్ఞాపకం చేసుకున్నందుకు వందనాలు. నీ కుమారుని పంపించి సిలువలో నా పాపములన్నీ మోసుకుని వెళ్ళిపోయాడు, నీకు వందనాలయ్యా. నువ్వు నన్ను రక్షించడానికే కానీ నన్ను శిక్షించడానికి, ఉగ్రత పాలగటానికి నియమించుకోలేదు నన్ను అని ఈ మాటలు నువ్వు చెప్పు. దేవునితో చెబుతూ ఉంటే మేబీ ఆ టైంలో నీకు మనస్సాక్షి ఖండిస్తూ ఉండొచ్చు. ఏమని? నువ్వు తప్పులు చేసావు కదా అని గుర్తు చేస్తూ ఉండొచ్చు. అయినా కూడా వాటిని పక్కన పెట్టి దేవునితో ఏకీభిస్తే ఆ నీళ్ల దగ్గర నాటిన చెట్టు వలె ఉంటావు. తర్వాత అది కాలువల ఓరను దాని వేళ్ళు తన్నుతూ ఉంటుంది. అంటే వేరు ఎంత లోపలికి వెళ్తూ ఉంటే అంత ఫలాలు వస్తూ ఉంటాయి. మీరు చూడండి, ఏ చెట్టు అయినా వేరు ఎంత లోపలికి వెళ్తే అన్ని ఫలాలు పండుతుంది అది ఆ చెట్టు. వెట్ట కలిగినను దానికి భయపడదు, దానికి భయం లేదు. దాని ఆకు పచ్చగా నుండు. అంటే ఒకవేళ కొన్ని చూడండి, సమ్మర్లో కొన్ని చెట్లు ఏమవుతాయి, ఆకులు రాలిపోతాయి, ఎండిపోతాయి. ఈ కరోనా వచ్చాక ఏమైందో తెలియదు, కొన్ని వేప చెట్లకి పురుగు పట్టేస్తుంది. వేప చెట్టుకి పురుగు పట్టడం ఎప్పుడో చూసారా మీరు? వేప చెట్లన్నీ పురుగులు పట్టేస్తున్నాయి, ఏమైందో తెలియదు. అలా అలా అంటే అలా ఉంటాయట. తర్వాత దాని ఆకు పచ్చగా నుండును. అంటే నీ జీవితం ఎప్పుడు పచ్చగానే ఉంటుంది. వర్షము లేని సంవత్సరమున చింత నొందదు. ఇప్పుడు చూడండి, రైతు విత్తనాలు వేశాక వర్షం పడకపోతే ఎలా ఉంటుంది? రైతు నిద్రపోతాడా? నిద్రపోడు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది? వర్షము లేకపోయినను చింత నొందదు, కాపు ఇది నీకు కావాలి. అంటే ఇది నమ్మడానికి దేవుడు నీకు సహాయం చేయాలి, అలాంటి కృప కావాలి నీకు. అది మళ్ళీ చదవండి వచనం. వర్షము లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదు. అంటే వర్షం లేదు కదా అని కాపు కాయడం మానదు. అది ఎందుకని? ఒక్క వర్డే, యెహోవాను నమ్ముకొనివాడు. హల్లెలూయా. ఈ రాత్రి నువ్వు దేవుని నమ్మితే, దేవుడు ఎంత దయగలిగినవాడు. నీ కొరకు కుమారుని పంపించి ఒకటి తక్కువ 40 దెబ్బలు అంటాం మనం, 40 కాదు, ఆయన ఒళ్ళు చీల్చి ముక్కలు తునకలు అయ్యే వరకు ఆయన కొట్టారు ఆ రాత్రి. అన్యాయపు తీర్పు అన్నాడు, అందుకే అన్యాయపు తీర్పు అనుభవించాడు. అలాంటి తీర్పు అనుభవించి నీ కొరకు రాత్రంతా శ్రమ అనుభవించి గెత్సేమనే తోటలో ఆయన చెమట రక్తముగా కారింది. ఇంత త్యాగం చేసి ఆ గొర్రె పిల్ల మన పాపములన్నీ తీసుకుని వెళ్ళిపోతే, ఎవరో ఏదో చెప్పారని నేను పాపినని చెప్పి మనం మైకులు పట్టుకుని మరీ చెప్తాం, ఓ పాపులారా ఇటు రండి అంటాం. అవును, మైకులు పెట్టుకు చెప్తారు చాలామంది. పోనీ వాళ్ళంటే చెప్పారు, నీకేం పోయింది? నువ్వు రక్షణ పొంది ఎన్ని సంవత్సరాలు అయింది? నువ్వు కూడా మైక్ తీసుకుని స్టేజ్ మీదకి వచ్చి నేను పాపినయ్యా, నేను పనికిరాందన్నయ్యా. అరే, నీ వాక్యం ఏం చెప్తుంది? యెహోవాను నమ్మితే చాలు, నీ జీవితం పచ్చగా ఉంటుంది. అది వర్షము లేకపోయినా కాపు మానదు. ఏం మాటలు నీకు? ఈ మాటలు ఎక్కడ దొరికితే చెప్పండి? ఎవరు చెప్తారు? ఏ ఫ్రెండ్ నీకు ఆ ధైర్యం ఇస్తాడు చెప్పండి? నువ్వు శ్రమలో ఉండగా, అయ్యా నీకేం కాదు, నువ్వు కాపు మానవు అని చెప్పేవాడు ఎవడున్నాడు? నువ్వు ఎవరికైనా వెళ్ళి బాధ చెప్పు, వాడు చెప్తాడు నువ్వేదో చేసావురా అందుకే ఇలాగ అయింది, లేకపోతే నువ్వేదో చేసావమ్మా అందుకే ఇలాగ అయింది, ఇక నువ్వు బయటికి రావడం కష్టం అంటాడు వాడు. అంటే ఓ 10 రోజుల్లో చచ్చిపోయేవాడిని రేపే చంపేస్తాడు వాడు. ఎందుకంటే వాడి మాటలు అలాగుంటే. దేవుని మాటలు చూడండి, నువ్వు నన్ను నమ్మితే చాలు, నీ కొరకు నీ పక్షంగా నేను పనిచేస్తా. నీ జీవితం ఎలా ఉంటుందో చెప్తున్నాడు ఆయన. అందుకే ఎప్పుడు కూడా మార్గమును సిద్ధపరిచాడు ఆయన. కానీ ఆ మార్గము నీకు కనబడదు. మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు. మార్గమును సిద్ధపరిచాడు, కానీ ఆ మార్గాన్ని నువ్వు కనుగొనలేవు. ఎందుకనంటే నువ్వు దేవుని మాటను కాకుండా ఆ సిలువలో ఆ పవర్ని తీసుకోవడానికి బదులుగా ఎవరి దగ్గర నుంచో రాంగ్ స్టేట్మెంట్లు తీసుకుంటున్నావు.
తీసుకోగానే నీ జీవితంలో చాలా చెడు కార్యాలు జరుగుతూ ఉన్నాయి. దయచేసి ఇంకొక విషయాన్ని మనం గమనించుకుని మనం ముగించుకుందాం, చాలా టైం అవుతుంది. దయచేసి చూడండి, దేవుడు పాపమును వెంటాడే దేవుడు కాదు. మరి ఏం వెంటాడతాడు దేవుడు? దేవుడు ఒక విషయాన్ని వెంటాడతాడు. ఒక విషయాన్ని కనుగొనడానికి చాలా ఇష్టం ఆయనకి. ఏంటి ఆ విషయం? ఈ శిలువ ధ్యానాల్లో మనం తెలుసుకుందాం. చూడండి, ఆదికాండం 18వ అధ్యాయం 26వ వచనం చదవండి. ఆదికాండం 18వ అధ్యాయం 26వ వచనం. దేవునికి ఏంటి ఇష్టం? ఏది వెంటాడడం, లేకపోతే నీలో ఏం వెతకడం ఆయనకి ఇష్టం? యెహోవా. అబ్రహాముకి దేవునికి కన్వర్జేషన్ అవుతుంది. ఏమనంటే ఆ లోతు ఆ సొదొమ గొమొర్రాలో ఉన్నాడు. అయితే ఆ టైంలో అక్కడికి ఉగ్రత తీసుకుని దేవుడు వెళ్తున్నాడు. ఎందుకంటే అప్పటికి యేసయ్య రాలేదు, లోక పాపమును మోసుకొని పోవచ్చిన గొర్రెపిల్ల రాలేదు. కాబట్టి వెళ్తూ ఉంటే అబ్రహాము వాళ్ళ బ్రదర్ ఉన్నాడని చెప్పేసి కొన్ని విషయాలు అడిగాడు దేవుడిని. ఏమడిగాడు చూడండి. యెహోవా సొదొమ పట్టణములో 50 మంది నీతిమంతులు నాకు కనబడిన ఎడల వారిని బట్టి ఆ స్థలమంతటిని కాయుదు అనెను. చూడండి, అబ్రహాం ఏమడిగాడు? అయ్యా, ఒకవేళ 50 మంది నీతిమంతులు ఉంటే, అంటే పట్టణంలో 10,000 మంది, పట్టణం అంటే 10,000 మంది వేసుకోండి. 10,000 మందిలో ఎంతమంది నీతిమంతులు ఉంటే? 50 మంది ఉంటే వదిలేస్తావా అని అడిగాడు. ఎస్, వదిలేస్తా అన్నాడు. అంటే దేవుడికి ఏది ఇష్టం మీరు చెప్పండి. ఇప్పుడు 10,000లో 50 తీసేయండి. అది తెలిస్తే మనం ఇక్కడ ఎందుకుంటాం అనుకుంటారా? 9,950 9,950 మంది పాపులు ఉన్నారు. 9,950 మంది పాపుల మీద దృష్టి ఉందా దేవునికి? 50 మంది నీతిమంతుల మీద ఉందా? మరి ఇప్పుడు దేవుడు పాపను వెంటాడే దేవుడా, నీతిని వెంటాడే దేవుడా? గట్టిగా చప్పలు కొట్టాలి. దేవుడు నీతిని వెంటాడే దేవుడు, నీలో పాపను వెతికే దేవుడు కాదు. అంటే అంతమందిని కూడా విడిచిపెట్టేస్తాడు. ఎంతమంది ఉంటే? 50 మంది ఉంటే. తర్వాత చదవండి. అందుకు అబ్రహాము ఇదిగో ధూళియు బూడిదైనై ఉన్న నేను ప్రభుతో మాటలాడ తెగించుచున్నాను. 50 మంది మంతులలో ఒకవేళ 5 తక్కువైతే 5 తక్కువైనందున ఆ పట్టణం అంతయు నాశనం అని మరలా అడిగాడు. అయ్యా దేవా, అప్పుడే ఈయనకి ఈ భాష వచ్చేసింది, ఆ భాష మనకు వచ్చేసింది. నేను ధూళిని బూడిదని అంటున్నాడు ఆయన. ఆయనకి ఎవరు చెప్పారు మరి? అక్కడ నేర్చుకున్నాడేమో, ఆ విగ్రహారాధనలో నేర్చుకుని ఉంటాడు. నేను ధూళిని బూడిదని. దయచేసి ఒక్కసారి అడుగుతాను, 45 మంది నీతిమంతులు ఉంటే, 5 తక్కువ ఉంటే అంతే కదా, 45 ఉంటే నువ్వు వదిలేస్తావా అన్నాడు. అంటే అప్పుడు ఎంత వచ్చింది స్కోరు? 9,955. అంటే ఇంకా 5 మంది పాపులు పెరిగారా తగ్గారా? పెరిగారు. అంటే పాపం ఇంకా పెరిగింది. పెరిగినా కూడా 45 మంది నీతిమంతులు ఉన్నా నేను వదిలేస్తా అన్నాడు. అరే, మీకు ఏం సంతోషం లేదా? దేవుడు ఎంత దయగలిగిన వాడు అంటే, ఇంకొక 5 మంది పాపాత్ములు పెరిగినా కూడా నీతిమంతులు 45 మంది ఉంటే వదిలేస్తా అన్నాడు. అంటే దేవుడికి ఏమి ఇష్టం? నీతి ఇష్టమా, పాపం ఇష్టమా? నీతిని వెంటాడే దేవుడు మన దేవుడు. ఆ తర్వాత చదవండి. అందుకు ఆయన అక్కడ 45 నాకు కనబడిన ఎడల నాశనము చేయనెను. అతడింకా ఆయనతో మాట్లాడుచు, ఒకవేళ అక్కడ 40 మందియే కనబడుదురేమో అనినప్పుడు ఆయన 40 మందిని బట్టి నాశనము చేయక 9,960 మంది ఉన్నా ఏమంటున్నాడు? నాశనం చేయ. అంటే ఇంకా పాపాత్ములు ఇంకా 5 పెరిగారు. అయినా పాపం గురించి మాట్లాడలేదు దేవుడు, 40 మంది నీతిమంతుల గురించి మాట్లాడుతున్నాడు. ఆ 40 మంది ఉంటే చాలు, నేను ఆ పట్టణాన్ని వదిలేస్తా అన్నాడు. తర్వాత మరలా అతడు ప్రభు కోపపడని ఎడల నేను మాట్లాడేదను. ఒకవేళ అక్కడ 30 మందియే కనబడుదురేమో అని ఉన్నారు అనుకోండి, ప్రభా 30 మందే నీతిమంతులు ఉన్నారు, 9,970 మంది పాపులు ఉన్నారు, వదిలేస్తావా అన్నాడు. అంటే ఎస్, వదిలేస్తాను. ఎంత కృపగల దేవుడు! నువ్వు దేవుడిని ఎందుకు తప్పుగా అర్థం చేసుకున్నారు నాకు అర్థం కాలే. దేవుడు నీతిని వెంటాడుతున్నాడు, పాపమును కాదు. నువ్వేమో నాలో ఉన్న పాపమును శోధిస్తున్నాడండి, నాలో ఉన్న పాపమును వెతుకుతున్నాడండి దేవుడు అన్నావు. నీలో పాపమును వెతకట్లేదు, నీతిని వెతుకుతున్నాడు. ఆ నీతి కుమారుడిలో పెట్టాడు. హల్లెలూయా. ఆ కుమారుడిని అంగీకరించిన వారందరూ
నీతిమంతులే. తర్వాత చూడండి, ఇదిగో ప్రభుతో మాట్లాడ తెగించి తిని ఒకవేళ అక్కడ 20 మంది కనబడుదురేమో అని అనినప్పుడు, అంటే 9,980 మంది పాపులున్నా 20 మంది నీతిమంతులు ఉంటే వదిలేస్తావా అన్నాడు. నాశనము చేయను. అసలు ఏమి దేవుడు మన దేవుడు, వదిలేస్తా అన్నాడు. మళ్ళీ అబ్రహాం మాట్లాడుతున్నాడు చూడండి. అతడు ప్రభు కోపపడని ఎడల నేను ఇంకొక మారే మాట్లాడేదని, ఇంకొకసారి ప్రభా ఒకవేళ అక్కడ 10 మంది కనబడుదురేమో అనినప్పుడు, అంటే 9,990 మంది పాపులుంటే 10 మంది నీతిమంతులుంటే వదిలేస్తావా అన్నాడు. ఆ 10 మందిని బట్టి వదిలేస్తాను. ఈ రోజున హైదరాబాదులో చాలా లక్షల మంది పాపులు ఉండొచ్చు, కానీ నీతిమంతులైన మన కొరకు పట్టణాన్ని వదిలేశాడు. హల్లెలూయా. హైదరాబాద్ పట్టణం సురక్షితంగా ఉందంటే మనలాంటి వారి గురించే. ఎందుకంటే యేసుని నమ్మిన ప్రతి బిడ్డ నీతిమంతుడు. మనల్ని బట్టి పట్టణం అంతా క్షేమంగా ఉంది. ఎందుకంటే మనం నీతిమంతులుగా దేవుడు గుర్తించాడు కాబట్టి వదిలేశాడు. ఆ రోజునే చెప్పాడు 9,099. నేను మామూలుగా ఒక ఫిగర్ చెప్పాను మీకు, అంతేగాని అక్కడ ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు. 9,990 మంది ఉన్నా కూడా 10 మందిని బట్టి నేను వదిలేస్తా పట్టణాన్ని. ఈ రోజున హైదరాబాద్ పట్టణంలో మనమున్నంత వరకు పట్టణానికి ఏమీ జరగదు. హల్లెలూయా, హల్లెలూయా. కరోనా రాని, భూకంపం రాని, ఏమన్నా రాని, మనం నీతిమంతులం. యేసయ్యని బట్టి మనలో ఉన్న నీతిని కనుగొన్నాడు దేవుడు. ఈ సిలువలో ఆ శక్తిని మనలో పెట్టాడు. నువ్వు నీతిమంతుడు, నీతిమంతురాలి. దయచేసి గమనించండి. అందుకే ఎప్పుడు కూడా ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, కానీ ఇక అవి తర్వాత మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే 8:30 మన టైం అయిపోయింది. కాబట్టి లూకాసు వార్త 19:2 ఇంటికి వెళ్ళాక ధ్యానించుకోండి. 19, 2, 6, 7 వచనాలు వాటి గురించి కూడా వివరిద్దాం అనుకున్నాను, కానీ సమయం లేదు కాబట్టి వాటిని వదిలేస్తున్నాను. 19వ అధ్యాయం 2, 6, 7 ఇప్పుడు చదవద్దు, వాటిని ఇంటి దగ్గర ధ్యానించుకోండి. దీనికి సంబంధించిన విషయాలే. అయితే ఈ రాత్రి దేవుడు మనకు నేర్పించిన పాఠం ఏంటంటే, గాడ్ ఈజ్ నాట్ ఆన్ ఏ సిన్ హంట్. అంటే పాపమును వెతికే దేవుడు కాదు, పాపమును వెంటాడే దేవుడు కాదు. దేవుడు నీలో కుమారుని నీతిని పెట్టాడు. ఆ నీతిని వెంటాడే దేవుడు. నిన్ను రక్షించడానికే కుమారుని పంపించాడు సిలువలో. ఈ విషయం నీకు అర్థమైతే, నీ మైండ్ని కనుక ఒక్కసారి నీ మైండ్లో ఉన్న ఆలోచన కనుక మార్చుకోగలిగితే, ఆ సిలువలో ఉన్న శక్తిని, ఆ ఏసీలోంచి చల్లగా గాలి ఎలాగ వస్తుందో అలాంటి శక్తిని నువ్వు పొందుకుంటావు. సిలువ శక్తి అవైలబుల్గా ఉంది. పౌలు చాలా పవర్ఫుల్ మాట, సిలువలో శక్తి ఉందన్నాడు. అందుకే సిలువ యందు నేను అతిశయపడుతున్నాను అన్నాడు. కానీ ఆ అతిశయము మనం పడలేకపోతున్నాం. కారణం ఏంటంటే మన ఆలోచన దేవుని ఆలోచనతో ఏకీభించట్లేదు. ఆయన ఆలోచనతో, ఆయన మాటలతో మన మాటలు సమ్మతించట్లేదు. అందుకే మన జీవితంలో సిలువని శక్తిని పొందలేకపోతున్నాం. ఈ రాత్రి నువ్వు ఏమనుకోవాలి చెప్పండి. ఒక 2-3 మాటలు చెప్పండి అమ్మా. నన్ను రక్షించడానికే వచ్చాడు తప్ప నన్ను ఉగ్రత పాలు చేయడానికి క్రీస్తు రాలేదు. నా పాపములన్నీ యేసయ్య మోసుకుని వెళ్ళిపోయాడు. ఇంకా ఆయన నీతిని వెంటాడే దేవుడు. హల్లెలూయా. కాబట్టి నీ పాపమును వెంటాడే దేవుడు కాదు. నీ పాపములు ఎన్నటికి నువ్వు ప్రార్థన చేసేటప్పుడు పెట్టాలి, ఈ వర్డ్స్ అని పెట్టాలి. ప్రభా, మేబీ నేను ఇదే చెప్తున్నాను, సాతాను గాడు నిన్ను ఎక్కడ పడేస్తాడంటే, నువ్వు పాపివి కదా అంటాడు. అంటే అప్పుడు ఏదో చిన్న మిస్టేక్ చేసి ఉంటావు, నువ్వు పాపివి కదా అంటాడు. వెంటనే అనగానే చెప్పాలి, నా పాపములు గొర్రెపిల్ల మోసుకెళ్ళిపోయిందిరా పిచ్చోడా అనాలి. ఏమనాలి? మీరు నేను అన్నట్టు అంటలేదు, నా పాపములు గొర్రెపిల్ల మోసుకుపోయింది ఒరే పిచ్చోడా అనాలి. హల్లెలూయా. అంతేగాని సాతాను గారిని పొగుడుతూ ఉంటాం మనం చాలాసార్లు. ఈ సైతాన్ చాలా పవర్ఫుల్ అండి అంటారు చాలామంది. మరి దేవుడు ఏంటి? అమ్మో వాడు సామాన్యుడు కాదండి బాబు అంటే, మరి దేవుడిని ఏం చేసినావు నువ్వు? ఎందుకు వచ్చావు ఇక్కడికి? సిలువ శక్తిని ఆశ్రయించడానికి వచ్చావా, సాతాను గారిని పొగడడానికి వచ్చావా? నువ్వు చెప్పాలి, నా దేవుడు గొప్పవాడు. అగ్ని బగబగ మండుతుంటే షడ్రక్, అబేద్నెగో, మెషకు ఏమన్నారంటే, మా దేవుడు తప్పించుటకు సమర్థుడు, ఒకవేళ తప్పించని ఎడల నో ప్రాబ్లం. అలాంటి మనస్సు నీకు ఉండాలి దేవుడి మీద. అంతేగాని ఎవరు ఏదో చెప్తే, ఇప్పుడు నన్ను మ్యాజిక్లు చేసే దేవుడు కాదు,
వాక్యాన్ని యెహోవాను నమ్ముకుంటే నీ జీవితం ఎలాగుంటుందో చెప్పాడు. వాన కురవదు కానీ కాపు మానవు. హల్లెలూయా, హల్లెలూయా. నీ కాపు ఎప్పుడు వస్తూనే ఉంటుంది. నీకు అల్మారులు కావాలి, కొనుక్కోండి ఇవాళ నుంచి. కాపు మానదు. నీకు ఉద్యోగం ఉండదు కానీ కాపు వస్తుంది. నీకు వ్యాపారం ఉండదు కానీ ఏమొస్తుంది? కాపు వస్తుంది. ఎక్కడి నుంచి ప్రభు అంటే నీకు అనవసరం, ఆయన పంపిస్తాడు. ఆయనకి కాకులతో ఏలియాకి పంపించాడు, మన్నాను కురిపించాడు. నీకు ఎందుకు ఎక్కడి నుంచి వస్తే నువ్వు అల్మారు కొనుక్కో, అంతే. అల్మారుకి తాళాలు మంచిగా కొనుక్కో. అవును, మీరు నమ్ముతలేదు. నమ్మితే యెహోవాను నమ్ముకునేవాడు అలా ఉంటాడు. నీకు నమ్మకం ఉంటే ఇవాళ నుంచి అల్మార్ కొనడానికి ట్రై చేయండి. దాంట్లో ఎందుకు చిరిగిపోయిన చీరలు పెడతా కాదు, దేనికి బంగారము, వెండి, నగలు, డబ్బు పెట్టుకోవడానికి. హల్లెలూయా. లాకర్స్ కొనుక్కోండి, లాకర్స్ కొనుక్కోండి. యెహోవాను నమ్ముకునేవాడు ధన్యుడు. హల్లెలూయా. నమ్ముకుంటే చాలు, నువ్వేదో చేయని అవసరంలే. నమ్మితే అక్కడ అదే రాసుంది, నమ్ముకునేవాడు ధన్యుడు, అంతే. చేయువాడు కాదు, నమ్ముకునేవాడు. ఆయన నమ్మితే గుడ్డిగా నమ్ము, ఆయన నిన్ను ఎలా చేయాలో అలా చేస్తాడంతే. ఎందుకంటే నిన్ను బట్టి కాదు, కుమారుని బట్టి, సిలువలో వేలాడిన కుమారుని బట్టి. కాబట్టి ఈ రాత్రి దేవుడు నీ పాపమును చూసే దేవుడు కాదు, ఎందుకంటే కుమారుడు నీ పాపమును సిలువ మీద మోసుకుని వెళ్ళిపోయాడు. దేవుడి మాటలు దీవించినగాక. దయచేసి అందరూ ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, కృప కలిగిన, ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రాలు. ప్రభా, ఇన్ని రోజులు నిన్ను మేము అపార్థం చేసుకున్నాం. తండ్రి శిక్షించేవాడని, తండ్రి ఉగ్రత చూపించేవాడని, తండ్రి బాధించేవాడని, తండ్రి మా పాపమును వెతికే దేవుడని తప్పుడు అవగాహన మాలో ఉంది నాయన. ఎవరో చెప్తే నమ్మాం, కానీ ఈ రాత్రి మీ వాక్యం ద్వారా, మీ కుమారుడు ద్వారా మీరు మాట్లాడారు. ప్రభా, నేను మిమ్మల్ని ఉగ్రత చూపించడానికి కాదు, క్రీస్తు యేసు ద్వారా రక్షించడానికే మిమ్మల్ని నియమించుకున్నాను. ఎంత చక్కటి మాట నాయన. అలాగే మీరు యెహోవాను నమ్ముకుంటే చాలు, ఆయన మాటలతో ఏకీభిస్తే చాలు. మీకు ఒకవేళ వర్షం లేకపోయి ఉండొచ్చు, నీ ఇంట్లో ఉద్యోగం లేకపోయి ఉండొచ్చు, నీకు ఆదాయం వచ్చే ఎలాంటి స్థితిగతులు నీలో లేకపోయి ఉండొచ్చు, కానీ కాపు మానవని చెప్పావు ప్రభా. గొప్ప ఆశీర్వాదం ఈ రాత్రి ఇచ్చావు. ఇది సిలువను బట్టి ప్రభా, మమ్మల్ని బట్టి కాదు, ఆ సిలువలో ఉన్న శక్తిని బట్టి. అలాగే ప్రభానైనా నీ పాపంలోని ఎన్నడూను జ్ఞాపకం చేసుకొని చెప్పావు ప్రభా. ఎంత మంచి మాటలు మా ఎడల మీకున్న తలంపులు ఎంత గొప్పవి తండ్రి. మేము మీ పట్ల ఆలోచిస్తున్న ఆలోచన వేరేగా ఉంది. శిక్షించే దేవుడని, మా పాపములు వెతికి 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 పట్టుకునే దేవుడని మేము అనుకున్నాం, కానీ మా నీతిని వెంటాడే దేవుడు అని ప్రభా ఈ రాత్రి మాకు తెలియచేశావు. సొదొమ గొమొర్రా పట్టణంలో ప్రభా నాయన 10 మంది నీతిమంతులుంటే పట్టణం అంతా వదిలేస్తానని చెప్పావు. ఈ హైదరాబాద్ పట్టణంలో మేమంతా నీ రక్తంలో కడగబడిన నీతిమంతులం. మమ్మల్ని బట్టి ఈ పట్టణం క్షేమంగా ఉంటుంది నాయన ప్రభా. దాని కొరకే మీకు వందనాలు ప్రభా. ఇక్కడ కూడిన ప్రతి బిడ్డ, ప్రతి కుటుంబము ఈ శ్రమల్లో ప్రభా నీ వైపు వారు కొన్ని కోరికలు, వారి జీవితంలో నెరవేరని కోరికలు, వారి శక్తికి మించిన, భారానికి మించిన కష్టాలు వారిలో ఉన్నాయి. అవి వారి చిట్టీలో రాసుకుని ఎంతో నమ్మకంతో వచ్చారు. అవి నీకు చూపించారు. అవి నాకు కాదు, ఎవరికి చూపించలేదు ప్రభా, మీకే చూపించారు. ఎందుకంటే జీవము గల దేవుడు నువ్వు ప్రభా. మా శ్రమలను మోసే దేవుడు. మీ వాక్యంలో రాయబడి ఉంది, మేము శ్రమ పడుతున్నప్పుడు నమ్మకస్తుడు మీ దేవుడు నమ్మదగినవాడని రాస్తుంది బైబిల్లో. కాబట్టి మా శ్రమల్లో నమ్మదగినవాడు నువ్వు. కాబట్టి నీకే చూపించారు వాళ్ళు. ఇంకెవరికైనా చూపిస్తే వాళ్ళు హేళన చేస్తారు, ఆ బిడ్డల్ని తృణీకరిస్తారు, నవ్వుతారు, కానీ నీకే చూపిస్తున్నారు. ఎందుకంటే నువ్వు నమ్మదగినవాడవని నమ్మారు వాళ్ళు. కాబట్టి ఆ కార్యములు యేసు నామములో జరుగునుగాక, కృప కలుగునుగాక, ఇప్పుడే జరుగునుగాక. వారి చిట్టీల్లో ఏమైతే రాశారో ఆ రాసిన దానికంటే అత్యధికంగా వారు పొందుదురుగాక. అలాంటి కృప కలుగునుగాక ప్రభా. ఎందుకంటే ఈ శక్తి మీలో ఉంది నాయన ప్రభా. నాయన తండ్రి మీకు స్తోత్రాలు. నమ్మదగిన వాడు నాయన, మీకు వందనాలయ్యా. ఈ రాత్రి ప్రతి కుటుంబాన్ని మీ ప్రేమగల, దయగల, కృప కలిగిన, గాయపడిన ప్రభా, ముఖ్యంగా నీతిని వెంటాడే గొప్ప నమ్మకస్తుడైన దేవ మీ చేతులకు అప్పగించుకుంటూ ఈ చిన్ని ప్రార్థన మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి.
ఆమేన్. ఆశీర్వాదం తీసుకుందాం. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మని సహవాసము ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరికి సదాకాలము తోడయ్యుండును గాక. ఆమేన్. యేసు రక్తమే జయము, ప్రభు యేసు రక్తమే జయము, ప్రభు యేసు రక్తమే సంపూర్ణ విజయము కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.